మేలుకో శ్రీరామా మేలుకో రఘురామా మేలుకో శ్రీరామా మేలుకో రఘురామా మేలుకొని వేగమం మేలుకోవయ్యా మేలుకొని వేగమం మేలుకోవయ్యా మేలుకో 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 కులదైవమగు సూర్యుడు నయించు వేళాయె అరవిందలోచన మేలుకో మేలుకో కులదైవమగు సూర్యుడు నయించు వేళాయె అరవిందలోచన మేలుకో మునికోటి సురకోటి మునివాకిటను చేరి నిన్ను కొలువ నిలిచేరు మేలుకో రామా మేలుకో వరదా మేలుకో రామా మేలుకో వరదా మేలుకో తెల్ల ఏనుగు వచ్చి ముంగిట నిలిచేను నల్లని మా స్వామి మేలుకో ఎల్ల లోకాలను ఏకచక్రముగా చల్లగా ఏలుకొన మేలుకో 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 పదునాలుగు వర్షాలు వనవాసమునరించి బడలిపోయిన స్వామి మేలుకో అలరావణుని చంపి అవనినే కాపాడి అలరావణుని చంపి అవనినే కాపాడి అలసిపోయిన స్వామి మేలుకో 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 పన్నీటి జలకాల నిన్ను సేవించుకొన పడతి జానకి వేచలేలుకో పన్నీటి జలకాల నిన్ను సేవించుకొన పడతి జానకి వేచలేలుకో అఖిల భువనములు అభిలషించే శుభము అభిషేక సుదినమిదే మేలుకో అభిషేక సుదినమిదే మేలుకో మహాజనులారా 14 ఏండ్లుగా సకల భూమండలం ఎదురు చూస్తున్న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఈనాటికి జరిగింది. కారణజన్ముడైన రఘురాముడు దానవ సంహారం గావించి ఈనాడు పట్టాభిరాముడైనాడు. ధర్మదేవత 4 పాదాలపై నడిచే సవ్యస్థితిని పునరుద్ధరించాడు. ఈ పరంధాముని పాలనలో ప్రజలందరూ సుఖ శాంతులతో చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు. జై హో శ్రీరామచంద్ర ప్రభుకి జై హో! రామచంద్రుని అవతార పురుషునిగా కన్నా ఆదర్శ పురుషునిగా నేను మన్నన చేస్తున్నా. గురువాక్య పాలన, పితృవాక్య పాలన, సత్యవాక్ పరిపాలన రాముని పురుషోత్తములు చేసిన సుగుణాలు. ఈ 3 సుగుణాలను మీరంతా రామాజ్ఞగా పాటించి జీవించాలని దీవిస్తున్నా. గురువర్య, వాత్సల్యంతో తాము వచించిన అభినందనలు ఆశీస్సులుగా అందుకుంటున్నారు. మా కులగురువులు వశిష్ఠ భగవానుల ఆశీర్వాద బలం, అపరబ్రహ్మలు తాము అనుగ్రహించిన అస్త్ర విద్యా బలం, ఇవి శ్రీరామునకు సర్వరక్ష. వనవాసంలో కంటికి రెప్పవలే కాపున్న సౌమిత్రి అచంచల దీక్ష,
లంకా యుద్ధములో నాకు బాసటగా నిలిచిన సుగ్రీవుని అకలంక మైత్రి, నీతికై నిర్భయముగా సహోదరుని ఎదిరించిన విభీషణుని అసదృశ ధర్మ తత్పరత, ఇవే లేనితో రావణ సంహారకాండ ముగిసేలా. ఈయన ఆప్తుల ఆదరాభిమానములను నేను ఎన్నడూ మరువలేదు. ధర్మవర్తనుడైన మా రఘువంశ చక్రవర్తులు ఏర్పరిచిన రుజుమార్గమున సమదృష్టితో ప్రజలను సేవించే అదృష్టం కలిగిందని భావిస్తున్నా. నారాయణ, నీ ఆశ్రితుల్ని ఇంతలోనే మరచావా రామచంద్ర? పేరు పేరున ఇంతమందిని అభినందించావే. నిన్నే నమ్ముకున్నవాడు, నిరంతరం నిన్నే సేవించుకుంటున్నవాడు, రామాయణ రత్నహారాన పొదికి పూస వంటి నీ నమ్మిన బంటు హనుమనే విస్మరించావు కదయ్యా. నారద మహర్షి, హనుమ నాకు ఆశ్రితుడు కాడు, ఆత్మీయుడు, నా బహిప్రాణం. హనుమను అభినందించడం ఆత్మస్థుతే అవుతుంది. హనుమ స్వామి, శ్రీరామ కార్యమే స్వకార్యమని భావించిన ఆత్మబాంధం నిన్నేమని అభినందించగలను నాయన? ఆనాడు జానకీ వియోగముతో అల్లకల్లోలమైన నా అంతరంగము ఆమె కుశల వార్తను తెలిపి అమృతమును చిలికించిన ఆపద్బాంధం, నా అనుజుడు రణరంగమున మూర్ఛిల్లినవే సంజీవిని తెచ్చి సౌమిత్రికి నాకు ఊపిరి పోసిన ప్రాణబాంధవుడు హనుమ. నీవు లేక ఈ శ్రీరాముడే లేడు కదా. ప్రభు, మన ఉభయుల ఆత్మీయతా చిహ్నంగా హనుమకు ఈ రత్నహారం బహూకరించ మనసైనది. అవశ్యముది. హనుమ తల్లి, ఏమిటి విపరీతం? సీతామాత అంతటి వాత్సల్యంతో ఇచ్చిన కానుకనే కించపరుస్తున్నావా? నారాయణ నారాయణ. కాదు మహర్షి, ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమోనని అన్వేషిస్తున్నాను. మార్చి, ఏమిటి పరిహాసం? కంటి ఎదుట ఉన్న శ్రీరాముని కాంతలేక ప్రాణంలోనూ రత్నాల్లోనూ వెతుకుతున్నావా? ఇది స్వామి ధిక్కారం. జాంబవంత, హనుమ స్వామి భక్తిని కొంచెపరచు. ఆ రత్నహారంలో రాముడు లేడంటున్నావే, నీవు ధరించిన హారంలో ఉన్నాడా? హారంలోనే కాదు అంగదా, నా హృదయంతరంలో నిరంతరం స్వామి కోటి సూర్యప్రభాభా సమాన మహోజ్వల తేజోరాశి అయి కొలువు తీర్చి ఉంటాడు. హనుమ, నీ ఒక్కడి గుండెలో కట్టివేసి ఉంచటానికి శ్రీరాముడు అంతటి సులభుడా? ఆయన భక్త సులభుడు. సందేహమైతే చూడండి. చిరంజీవై భవిష్యత్ బ్రహ్మవై అసమాన శక్తి సంపన్నుడవై వర్ధిల్లెదవుతారు. హనుమ, నీ నీడ చేరిన వారు రామానుగ్రహ పాత్రులే సకల సౌఖ్యములతో విలసిల్లుదురుగాక. కృతార్థుడను తల్లి, ధన్యోస్మి. రామయ్య తండ్రి, ధన్యోస్మి. శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరమైన వాటిల్లో నిద్ర చాలా ప్రాధాన్యమైనది. మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా కూడా కడుపు నిండా ఆహారం, కంటి నిండా నిద్ర ఉండాలి. అలా లేని సంపద ఎంత ఉన్నా వృధానే అని అంటారు పెద్దలు. కంటి నిండా నిద్ర సరిగ్గా లేకపోతే మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అసలు మనము ఎంతసేపు నిద్రపోవాలి? ఏ వయసు వారు ఎంతసేపు నిద్రించాలి? ఒకవేళ